హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే, మనకి చాలా కాలం కిందట స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో చిన్న చిన్న స్టేట్స్ అన్నటువంటివి ఉండేవి. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళం. అవి మన భారతదేశంలో విలీనం అవ్వకుండా ఉన్నటువంటి చిన్న చిన్న ఇండిపెండెంట్ స్టేట్స్ అన్నమాట. సో ఆ టైంలో మన భారతదేశం మొత్తాన్ని ఒకటిగా చేయటం కోసం ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఆ చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ భారతదేశంలో విలీనం చేయటం జరిగింది. అందుకే ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన యొక్క పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 31వ తేదీని మనం నేషనల్ యూనిటీ డే లేదంటే భారతీయ ఏక్తా దివస్గా జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఆ రోజైనటువంటి ఇవాళ అక్టోబర్ 31వ తేదీ సందర్భంగా అసలు సర్దార్ వల్లభాయ్ చేసినటువంటి కృషి ఏంటి అన్నటువంటిది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక్కసారి చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకని? ఇన్ని చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్, దాదాపు 560కు పైగా ప్రిన్స్లీ స్టేట్స్ని మన భారతదేశంలో విలీనం చేసినందుకు గాను. సో అంత స్ట్రాంగ్గా ఈయన నిలబడి మన భారతదేశాన్ని ఏకం చేశారు. అందుకే యూనిటీ డే అనేసి మనం జరుపుకుంటూ ఉన్నాం. 2014వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా అక్టోబర్ 31వ తేదీని నేషనల్ యూనిటీ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? యూనిటీని ప్రమోట్ చేయటం, బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయటం, అట్లానే మన భారతదేశ సెక్యూరిటీ కావచ్చు, అట్లానే ఇంటిగ్రిటీ కావచ్చు, వీటిని కాపాడుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో మనం ఈ నేషనల్ యూనిటీ డేని జరుపుకుంటూ ఉన్నాము. మరి పటేల్ యొక్క రోల్ ఏంటి నేషన్ బిల్డింగ్ లో అన్నటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. మరొకసారి ఇక్కడ చూడండి, రాష్ట్రీయ ఏక్తా దివస్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ అన్నటువంటిది ఒకటి, అలాగే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఇటు మనకి ప్రీ ఇండిపెండెన్స్ టైంలో జరిగినటువంటి స్ట్రగుల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ దాని తర్వాత జరిగినటువంటి ఆయన ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిలో పటేల్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో నేషనల్ ఇంటిగ్రేషన్లో ఈయన యొక్క పాత్ర ఏంటి అన్నట్టుగా కూడా మనకు అడగొచ్చు. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది ఉండాలి, నేషన్ బిల్డింగ్ లో అందరి పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉండాలి, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటాము. సో వీటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం ఈ నేషనల్ యూనిటీ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఈ విజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నాము. సో ఈ సంవత్సరానికైతే ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి? మనకి ఈయన గౌరవార్థం నర్మదా నదీ తీరంలో గుజరాత్లో ఈయన యొక్క స్టాచ్యూని నెలకొల్పటం జరిగింది. దాని పేరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది. మొత్తం 182 మీటర్ల పొడవైనటువంటి ఈయన విగ్రహం. సో వరల్డ్లోనే అతి పొడవైనటువంటి విగ్రహం కూడా. దీనిని అక్టోబర్ 2018లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది దేనికి సింబల్ అంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అన్వేవరింగ్ విల్, అంటే ఆయన ఏదైతే గట్టి పట్టుదలతో కృషి చేయటం జరిగిందో దానికి, అట్లానే అన్బ్రేకబుల్ యూనిటీ ఏదైతే మన భారతదేశంలో ఉందో దీనికి ప్రతీకగా ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. కేవాడియాలో ఉందన్నమాట. మరి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి ఈయన యొక్క విజన్ ని రిఫ్లెక్ట్ చేయటానికి అన్నటువంటిది చూస్తే, మన భారతదేశాన్ని మొత్తాన్ని యునైట్ గా ఉంచటానికి ఒక చోటికి తీసుకురావటం కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది భారతదేశం అన్నటువంటి చూస్తే, అందులో ఒకటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటిది. సో దీని ద్వారా ఏంటి, మన భారతదేశం మొత్తాన్ని యునైట్ చేయాలి, కల్చరల్ గాను లింగ్విస్టిక్ గా కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, బ్రదర్హుడ్ అన్నటువంటిది నేర్పించాలి, సౌభ్రాతత్వం అంటాం. సో దీన్ని నేర్పించాలన్నటువంటిది. అట్లానే దేకో అప్నా దేశ్ అన్నటువంటిది, అంటే మన దేశం ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. దీని ద్వారా టూరిజం అన్నటువంటిది డెవలప్ అవుతుంది. అలాగే మన దేశం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేసి మనకి ముందు తెలియాలి కదా. సో దానికోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే దేకో అప్నా దేశ్ అన్నటువంటి ఇనిషియేటివ్. అలాగే ప్రషద్ స్కీమ్ అన్నటువంటిది, సో టూరిజంకి సంబంధించి. అట్లానే స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు. సో వీటన్నింటి ద్వారా ఏంటి అంటే, మన భారతదేశంలో ఏవైతే కల్చరల్గా కావచ్చు వివిధ ప్రదేశాలు అన్నటువంటి ఉన్నాయో వాటన్నింటి గొప్పదనం గురించి తెలుసుకోవాలి. అలాగే అక్కడ టూరిజం డెవలప్ చేయటం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అట్లానే మనకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అన్నటువంటిది ఉంటుంది. కల్చర్ పరంగా వేరే దేశాలకి అదొక స్ఫూర్తి అన్నటువంటిది ఇస్తుంది. సో వీటన్నింటి రీజన్స్తో
మనకి ఈ ఇనిషియేటివ్స్ అన్నింటినీ భారతదేశం తీసుకొచ్చిందనమాట. అట్లానే చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చేసి మన ఇండియన్ హెరిటేజ్ని ఆన్లైన్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చూడగలిగేలాగా ఈ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయండి, బట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ చూడండి, యూనిటీ అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే, ప్రపంచంలో ఎస్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే చాలా వివాదాలు అన్నటువంటివి నడుస్తున్నాయి. అంటే ఎప్పుడూ ఉండవు అన్నటువంటిది కాదు, బట్ ఇప్పుడు కొంత పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మనం చూసుకుంటే రీజనలిజం అన్నటువంటిది పెరుగుతోంది, సపరేటిజం, పోలరైజేషన్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి టైంలో కొంతమంది ఏమో మాకు సపరేట్ రాష్ట్రాలు కావాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి టైంలో, సో అట్లాంటి స్ట్రాంగ్ కొహెషన్ అన్నటువంటిది వస్తూ ఉన్నటువంటి టైంలో ఆ డైవర్సిటీని మెయింటైన్ చేసుకుంటూనే మన దేశాన్ని ఒకటిగా ఉంచుకోవాలి, యూనిటీని మెయింటైన్ చేయాలన్నటువంటి లక్ష్యంతో మనకి ఈ ఇనిషియేటివ్స్ అన్నటువంటివి తీసుకురావటం, సో దీని కింద రన్స్ చేపట్టడం కావచ్చు, వివిధ కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, సో ఇవన్నీ కూడా చేస్తారనమాట. అట్లానే యూనిటీ అన్నటువంటిది ఏంటి, యూనిటీ అన్నటువంటిది ఉందనుకోండి మనకి నేషనల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉంటుంది, ఇంటిగ్రిటీ అన్నటువంటిది ఉంటుంది, అవునా? సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేయటానికి యూనిటీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశం గురించి మనం తెలుసుకోవాలి. మన భారతదేశాన్ని ఒకటిగా ఉంచుకోవటానికి మన ప్రయత్నం అన్నటువంటిది కూడా ఉండాలి. సో పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంటూ ఒక స్ట్రాంగ్ విల్ అన్నటువంటిది చూపించగలిగితే మన భారతదేశ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటిది కూడా దీని నుంచి మనకు వచ్చేటటువంటి మోటివేషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించి ఈయన యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది ఒక్కసారి మనం తెలుసుకుంటే, మనకి కేదా సత్యాగ్రహ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? గాంధీ గారి పొలిటికల్ ఈ ఏదైతే స్ట్రగుల్ అన్నటువంటిది ఉంటుందో, పొలిటికల్ లైఫ్ కెరీర్ ఏదైతే ఉంటుందో అది ఈ సత్యాగ్రహస్తో మొదలైంది అన్నట్టు మనం చెప్పొచ్చు. సో ఈ కేదా సత్యాగ్రహ నుంచి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో రోల్ని ప్లే చేస్తూనే వచ్చారు. సో కేదా సత్యాగ్రహలో ఫార్మర్స్ రైట్స్ ఏవైతే ఆ ఫెమైన్ టైంలో ఉన్నాయో, సో ట్యాక్స్ పే చేయమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ ప్రెషర్కి అగెనెస్ట్గా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్లో పటేల్ గారు కూడా అందులో భాగస్వామ్యాన్ని వహించడం జరిగింది. అట్లానే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేసి 1922 ఈ టైంలో జరిగింది కదా. సో ఈ టైంలో కూడా ఈయన మంచి రోల్ని ఇందులో ప్లే చేయటం జరిగింది. అట్లానే బార్దోలి సత్యాగ్రహ 1928లో ఈ సత్యాగ్రహాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాల్గొనటం జరిగింది. ఆ టైంలోనే ఒక మహిళ ఈయనకి సర్దార్ అన్నటువంటి బిరుదునిచ్చింది కూడా. సో ఇది ఎగ్జామ్లో ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చనే, సర్దార్ అన్నటువంటి బిరుదుని ఎవరిచ్చారు, ఏ టైంలో అన్నటువంటిది. సో ఇది మనకి తెలియాలి. ఇక్కడ కూడా అంతే, ఏంటి అక్కడ ఏదైతే ఆ టైంలో ట్యాక్స్లు అన్నటువంటి మేము కట్టలేము అనిందో, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏమనింది, 22% ట్యాక్స్ అన్నట్టుగా అనింది. సో దాన్ని వేవ్ చేయాలి అన్నట్టుగా రైతులు, సో వాళ్ళ తరపున వీళ్ళు పోరాడటం జరిగింది. అట్లానే సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అన్నటువంటిది ఈ టైంలో కూడా ఈయన ఈ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్లో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ చేత జైలుకు పంపబడ్డారు. ఇవన్నీ కూడా జరిగాయి. అట్లానే క్విట్ ఇండియా మూమెంట్ 1942. సో ఈ టైంలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరిగింది. సో ఇవన్నీ జరిగాయి. దీని తర్వాత కూడా మనకి ఇండిపెండెన్స్ అన్నటువంటిది వచ్చింది. ఎప్పుడు? 1947 ఆగస్ట్ 15. సో దీని తర్వాత కూడా ఈయన రోల్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మన నేషన్ని ఇంటిగ్రేట్ చేయటంలో. సో ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైంది, ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటికి మీరు ఎదురు పాకిస్తాన్కి ఉండండి, లేదంటే భారతదేశంలో ఉండండి, లేదంటే ఇండిపెండెంట్గా ఉండండి అన్నప్పుడు దాదాపు 560కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ఏం చేశాయి, ఫ్రీగా ఉండాలి అనేసి నిర్ణయించుకోవటం జరిగింది. బట్ వాటిని మన భారతదేశంలో యునైట్ చేయాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో సో 560కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ని మన భారతదేశంలో ఏకం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి మీరు చెప్పండి, హైదరాబాద్ సంస్థానం అన్నటువంటిది భారతదేశంలో ఏకమైంది ఒక ఆపరేషన్ ద్వారా. సో ఆ ఆపరేషన్ పేరేంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.